ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్కి వచ్చిన 3 టీమ్స్ గురించి మాట్లాడాం. 4th టీమ్ గుజరాత్ టైటన్స్. రిలేటివ్లీ వెరీ న్యూ టీమ్, బట్ ఆల్రెడీ ఒక ట్రోఫీ గెలిచింది, రన్నర్స్ అప్, ఇదేమో ప్లే ఆఫ్స్. సో గుజరాత్ అంటే వాట్స్ యువర్ ఫస్ట్ మెమరీ అండ్ ఏం గుర్తొస్తుంది నీకు? గుజరాత్ అంటేనా 3 గుర్తొస్తాయి. ఆశీష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా, వీళ్ళు 3 గుర్తొస్తాయి. ఆశీష్ నెహ్రా మీద కూడా సేమ్ మన ఇందాక మాట్లాడినట్టు పంజాబ్లో ఎలా అయితే పాంటింగ్ మీద ఫుల్ రెస్పాన్సిబిలిటీ పెట్టి వదిలేశారు, మన ఆశీష్ నెహ్రా మీద కూడా అలాగే పెట్టి వదిలేశారు. అండ్ తను డెలివరీ కూడా చేశాడు. చూస్తే మనకి ఎప్పుడు కూడా సర్లే మనం టీం వెళ్ళిపోయింది కదా కెప్టెన్ చూసుకుంటాడని కాకుండా మొత్తం ఇంకా 40 hours కూడా నీకు బౌండరీ లైన్ దగ్గర ఉంటాడు. ఏదో ఫుట్బాల్ మేనేజర్ తీసుకున్నట్టు. స్టార్టింగ్ సీజన్లో ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇదేం టీం రా బాబు, నేనైతే 10th వస్తుంది అనుకున్నాను. నేనైతే 10 టీమ్స్ అప్పుడు లాస్ట్ అసలు క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నా. నీకు అది బ్రేక్ కూడా చేసింది. నీకు ఓన్లీ పేపర్ మీద టీమే కాదు, నీకు టీమ్ కొంచెం టీమ్ లో ఆడితే బట్ లైక్ ఫస్ట్ సీజన్ క్రేజీ అంతే కదా. అంతే ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్కడు కొట్టేసేవారు, ఫినిష్ చేసేవారు. త్రివాటియా, మిల్లర్ అయ్యాను కాదు, నీకు ఒక మ్యాచ్ ఒక్కొక్కరు. ఇంకా యాజ్ ఎ టీమ్ చాలా స్ట్రాంగ్ టీమ్ గా అనిపించింది. బట్ ఇండివిజువల్ గా చూస్తే ఓకే, అంత గ్రేట్ ప్లేయర్స్ కాదు. ఇండివిజువల్లీ స్టార్స్ ఉండరు, కాకపోతే నీకు సంహవ్ అలా వర్క్ అయితే అవుద్ది. సో నీకు సేమ్ ఆర్సీబీ గురించి అలా మాట్లాడుకున్నాం. ఇది కూడా వీళ్ళు వచ్చిన దాని నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్స్. 4 seasons ఆడితే 3 times వచ్చారు. అవునవును. సో మెగా ఆక్షన్ కి వాళ్ళు రషీద్ ఖాన్, గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, తేవాటియా. అక్కడ కూడా మనం రిటెన్షన్స్ చూసుకుంటే అది కూడా మన మేనేజ్మెంట్ ని మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీకు రషీద్ ఖాన్ ఫస్ట్ సన్ రైజ్ నుంచి వచ్చేసింది ఎందుకు అంటే, అది ఫస్ట్ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ రిటెన్షన్ కావాలంటే వాళ్ళు ఒప్పుకోలేదని వచ్చేసాడు. అదే జనరల్లీ కెప్టెన్ కి ఎప్పుడు ఫస్ట్ రిటెన్షన్ ఇస్తారు అని ఉంటది. బట్ గిల్ ని బాగానే కన్విన్స్ చేశారు. అండ్ గిల్ కూడా ఒప్పుకోవడం కూడా కొంచెం ఫస్ట్ రిటెన్షన్ పర్లేదు, సాక్రిఫైస్ చేశాడు. బట్ రషీద్ ఖాన్ నెంబర్ 1 T20 బౌలర్, బ్యాట్స్మెన్, బ్యాటింగ్ ఆడుతాడు, ఫినిష్ చేస్తాడు. ఫస్ట్ రిటెన్షన్ కి ఆబ్వియస్లీ 18 year వర్త్ ప్లేయర్. అంటే పర్ఫార్మెన్స్ ఈ సీజన్ అంత గొప్పగా లేదు, బట్ స్టిల్ 18 year ఇప్పుడు ఆప్షన్ లోకి వెళ్తే ఈజీగా 20 ఈజీ. ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇంకొక 5 seasons అని ఆడుతుంది. 5 seasons ఈజీ, 2 cycles ఆడుతుంది ఈజీగా. సో ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి అనుకుంటున్నాం? ఈ టీమ్ స్ట్రాటజీ నెహ్రాది సింపుల్. ఫస్ట్ ఒక నీకు చాలా తక్కువ మందిని పెట్టుకుంటాడు, మంచి ప్లేయర్స్ స్కౌట్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు, వాళ్ళకే బిడ్గా వెళ్తాడు. ఇప్పుడు కొన్ని టీమ్స్ ఉంటాయి, నీకు ఆ ఏ ప్లేయర్ కనిపిస్తే ఆ ప్లేయర్ మీద వెళ్ళిపోవడం, నీకు ఒక 1, 2, 3, 4 అని వేసుకుంటారు. కాకపోతే మనోడు ఏంటంటే కరెక్ట్ గా కొన్ని ప్లేయర్స్ చూసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు, వాళ్ళకి వేస్తాడు, మోస్ట్లీ తెచ్చుకుంటాడు. ప్లేయర్స్ తెచ్చుకున్నారు వాళ్ళ ప్లానింగ్ తగ్గట్టు. నాకు తెలిసి మొత్తం అంతా ప్లేయర్స్ వచ్చాయి. అండ్ మోస్ట్లీ వీళ్ళు కూడా వీళ్ళ పర్స్ అంతా స్టార్టింగ్ 11 మీద స్పెండ్ చేశారు. బట్లర్ చూసుకున్న, సిరాజ్, ప్రసిద్ధ్, రబాడా, ఇంకెవరు ఎక్కువ స్పెండ్ చేసింది వీళ్ళు? బట్లర్, రబాడా అంతే. మిగతా అందరూ బేసే. ఇంకా షెర్ఫెన్, రూథర్ఫర్డ్ 2.6 crores పెట్టారు. అంటే వీళ్ళు వెళ్ళడం కూడా రూకీ ప్లేయర్స్కి వెళ్తారు, వాళ్ళని షైన్ చేస్తారు. నువ్వు ఒక యశ్ దయాల్ని చూసుకున్నా, యశ్ దయాల్ నాలే షైన్ చేశారు, అభినవ్ మనోహర్ నాలే షైన్ చేశారు, సాయి సుదర్శన్ నాలే చేశారు, సాయి కిషోర్ నాలే చేశారు. సాయి కిషోర్ చాలా మంచి. బట్ నేను మన డేటా ప్రకారం వాళ్ళు అంటే బిడ్ వేసి రాని ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా 10 players రాలేదు వాళ్ళకి. అంటే మోస్ట్లీ వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ కోసం బిడ్ చేశారు. మిల్లర్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్ కానీ వీళ్ళందరూ ఎక్స్ ప్లేయర్సే కదా, మోహిత్ శర్మ. బట్ వీళ్ళకైతే బెటర్ ఆప్షన్స్ దొరికాయి. అపార్ట్ ఫ్రమ్ నూర్ అహ్మద్కి ప్లేస్ కూడా ఉండకపోతేనేమో. అంతే, రషీద్ ఖాన్ ఎలాగో ఉన్నాడు కాబట్టి. సో దే డింట్ మిస్ ఎనీ ప్లేయర్. చహల్కి వెళ్ళారు, బట్ చహల్ అంత తక్కువలో దొరకడు. సాయి కిషోర్ రషీద్ ఖాన్ ఉండగా పెద్ద ప్రాబ్లం లేదు. సో వీళ్ళు
వీళ్ళు అనుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు మిస్ అయిన బిగ్ ప్లేయర్ ఎవరు లేరు. సో వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అందరూ బట్లర్ వచ్చాడు. బట్లర్ అసలు నేను జీడీగా అనుకోలే, నేను ఏ ఎల్ఎస్జీగో లేకపోతే ఎక్కడో కొంటారు అంటే మనం థింకింగ్ ఎలా ఉందంటే బట్లర్ ఓపెనర్, మనకి ఏంటంటే సాయి ఇద్దరు తీసేసుకున్నారు కదా, ఆలర్ బట్లర్ ఎందుకు వదిలేస్తుందో బిగ్గెస్ట్ మిస్ అయ్యి. ఆ బట్లర్ గాని కన్విన్స్ చేసి బాబు నువ్వు 3 ఆడమ్మా అంటే ఉందడేమో, చాలా కంప్లీట్లీ డిఫరెంట్ ఉండు. సో యా, టీం అంతా చూసిన తర్వాత నువ్వేమనుకున్నావు, వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్? అంటే గుడ్ టీమ్, కాకపోతే ఆఫ్టర్ అపార్ట్ ఫ్రమ్ 1, 2, 3 అగైన్ ఒక 7లో రషీద్ ఖాన్ వస్తాడు, మధ్యలో 4, 5, 6 నార్మల్. ఈ మూడిట్లో కొంచెం ఈ 3 స్లాట్స్ కొంచెం ఎందుకో కొంచెం ల్యాక్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తివాతి ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో ఆడాడు, కాకపోతే అప్పటి నుంచి మనం ఆడుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ సీజన్ లో చాలా తక్కువ బాల్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన బాల్స్ కూడా 2 balls అంటే 2 balls లో బౌండరీ కొడతాడు. ఏమో అంటే మనకి ఎప్పుడు కన్విన్సింగ్ గా అనిపించదు, కొడతాడు. మనకంత ఓకే తివాతి ఉన్నాడు, మనం కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అన్నట్టు ఉండదు. సో టీం చూసాక ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్నా. అంటే ఏమనుకున్నా అంటే టాప్ 3 క్లిక్ అయితే వెళ్ళొచ్చు, లేకపోతే మోస్ట్లీ నో ఛాన్స్ అనుకున్నాను నేనైతే. నేను అదే మిడ్ టేబుల్ అనుకున్నా. బట్ కాకపోతే అప్పుడులో కొంచెం ఈ అనలిస్టులు అందరూ వెళ్తారు, చాలా మంచి టీం అదేదో అన్నారు. ఎందుకంటే బౌలింగ్ అనేది గన్ బౌలింగ్ అటాక్, మామూలు బౌలింగ్ అటాక్ కాదు అది. అహ్మదాబాద్కి మంచి బౌలింగ్, అహ్మదాబాద్ కనే కాదు, నార్మల్ హోమ్ టీం కదా. 7 మ్యాచెస్ అందులోనే ఆడతారు. సో 7 మ్యాచెస్ వెళ్తే 8 ఆబ్వియస్లీ పెద్ద స్టేడియం, మోడీ అదే అంత కాదు కానీ అదే ఆబ్వియస్లీ ఫైనల్ అందులోనే పెడతారు. సో సిరాజ్ పర్ఫెక్ట్ బౌలర్, దానికి ప్రసిద్ధి పర్ఫెక్ట్, రబాడా పర్ఫెక్ట్, బ్యాకప్ బౌలర్ కార్జియా కూడా పర్ఫెక్ట్. సో బౌలింగ్ దానికి సెట్ అయింది. రషీద్ ఖాన్ ఎలాగో బ్యాంక్ అనుకున్నారు. సో యా కరెక్ట్, హోమ్ స్టేడియం తగ్గట్టు కొన్నారు. మోస్ట్లీ హోమ్ లో ఒక 7లో 5 నెగ్గేస్తాం, అదే వాళ్ళ కాన్ఫిడెన్స్. 7లో 5 నెగ్గేస్తాం, నెక్స్ట్ బయటకు వెళ్తే 7లో ఒక 3, 4 నెగ్గినా చాలు అన్న దాంతో వెళ్ళారు. వర్కౌట్ కూడా అయింది యాక్చువల్లీ. సో సీజన్ ఎలా అయింది మనకి, బట్ ముగ్గురే, వేరే వాళ్ళకి ఛాన్స్ రాలేదు. నేను బల్క్ ఆఫ్ ద స్కోరింగ్ ముగ్గురు చేసేసారు. అవుట్ అయ్యేవారు కాదు, మెయిన్ అయ్యేవారు కాదు. కానీ సుదర్శన్ కి మంచి గ్రేట్ సీజన్, గిల్ కూడా 600 సీజన్, 500 సీజన్. గిల్ మంచి సీజన్, సాయి కిషోర్ మంచి సీజన్, బట్లర్ కి మంచి సీజన్, ప్రసిద్ధికి టాప్ సీజన్. ప్రసిద్ధ్, సిరాజ్ బౌలింగ్ ఇంకా బాగా పడిందిలే. రబాడా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు కానీ ప్రసిద్ధ్, సిరాజ్ అయితే క్రేజీ. ఓన్లీ రషీద్ ఖాన్ కి బ్యాడ్ సీజన్ చెప్పాలంటే. రషీద్ ఖాన్ నేను ఏమనుకుంటున్నా అంటే రషీద్ ఖాన్ వెరీ గుడ్ బౌలర్, బట్ లెఫ్ట్ హ్యాండర్స్ కి ఇస్ నాట్ ఏ గుడ్ బౌలర్. కరెక్ట్. నువ్వు ఎప్పుడు చూసుకున్నా, అభిషేక్ శర్మ తీసుకున్నా సితా కొడతాడు, గేల్ కొట్టాడు ఎప్పుడో అప్పుడు 3 6లు 4 6లు అయినాయి. అన్నిటికన్నా ఇంగ్లాండ్ కెప్టెన్ మార్గన్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 6s ఎంత ఉంటాయి. రషీద్ ఖాన్ 9 ఓవర్స్లో 100 ఎంత ఇస్తాడు. సో లెఫ్ట్ హ్యాండర్స్ కి వీకే, అంత పెద్ద. అండ్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 seasons గా రషీద్ ఖాన్ ని ప్లే ఆఫ్స్ చేస్తున్నారు. ఈ 4 ఓవర్లో మనకు 25 runs వస్తే చాలు, వికెట్ ఇవ్వకుండా. 25 ఈజీగా ఒక 7 runs per hour 8 runs per hour తీసేసుకుందాం. 32 runs వచ్చేస్తాయి. దాంట్లో బౌండరీలో 6 వెళ్తుంది, లేకపోతే రన్స్ వచ్చేస్తే 30 runs వితౌట్ వికెట్. అంటే అటాక్ చేయకుండా ఉంటే చాలు. ఎలాగో మిడ్లోనే అంటే పవర్ ప్లే తర్వాత వస్తాడు, అప్పుడు చాలా స్లో ఆడతారు. 15th over ముందే ఆపేస్తాడు. సో ఓకే, ఈ రషీద్ ఖాన్ ఓవర్ అయిపోతే తర్వాత అటాక్ చేద్దాం అన్నట్టే ఉంది. సో యా, మేబీ నెక్స్ట్ సీజన్ 18 CR వర్తా అని చెప్పి ఆలోచించరు. ఎందుకంటే ఆప్షన్లోకి వెళ్తే మళ్ళీ దొరకడు. సో వదిలే ఆప్షన్ లేదు. బట్ ఐ సీరియస్లీ డౌట్ నెక్స్ట్ సైకిల్కి వాళ్ళు రిటైన్ చేసుకుంటారో లేదో. రిటైన్ చేసుకున్నా 18 CR అయితే చేసుకోరు. రషీద్ ఖాన్కి ఇంకా చాలా ఏజ్ ఉంది, బట్ తను పికప్ అవ్వచ్చు, ఎప్పుడు పికప్ అవ్వచ్చు. బట్ నా అంతే, బౌలింగ్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా సేమ్
వచ్చినప్పుడు ఇది పెద్ద నీకు ఫాస్ట్ ఆల్రెడీ ఇంప్రూవ్డ్ బౌలర్. నీకు ఫాస్ట్ క్విక్ ఆర్మ్ రిలీజ్ వల్ల మోస్ట్లీ పిక్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ గూగులీ గాడేస్తున్నారు. గూగులీ గాడేస్తున్నారు. లెగ్ స్పిన్ అయితే పోతే డాట్ బాల్. మోస్ట్లీ గూగులీ గాడడం వల్ల కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోతున్నాడు. దానివల్ల కొంచెం ఆఫ్ అయింది ఈ మధ్య. అంటే ఇంకా T20 నెంబర్ 1 బౌలర్ అనుకునే నుంచి తగ్గింది. నవ్వు కుల్దీప్, వరుణ్ వీళ్ళు బెటర్ ఇంకా స్పిన్నర్లు. అంటే బ్యాటింగ్ ఎబిలిటీ పక్కన పెడితే కుల్దీప్ పీక్ లో ఉన్నాడు. కుల్దీప్ తో ప్రెసెంట్ కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు టాప్ స్పిన్నర్స్. నారాయణ్ కూడా. నారాయణ ఎప్పటి నుంచో స్టార్టింగ్ లో నారాయణ్ టాప్ ఉండేవాడు. అందరు రషీద్ వచ్చిన తర్వాత కొంచెం నారాయణ్ డిప్ అయింది. బట్ ఐ థింక్ నౌ నారాయణ్ ఈస్ బెటర్ దాన్ రషీద్. సో రషీద్ నాట్ ఎ గ్రేట్ సీజన్. సిరాజ్, ప్రసిద్ధ్ డాట్ బాల్స్, వికెట్లు అన్ని పర్ఫెక్ట్ సీజన్ లో ఇద్దరు పర్ఫెక్ట్. నీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నీకు ఇంగ్లాండ్ బోర్డు నీకు పిలిచేసింది. పిలుస్తారు. పిలిచేయడం వల్ల నీకు ఏమైందంటే అప్పుడు దాకా టాప్ 3 హెవీ మీద కొట్టుకుంటూ వచ్చేసారు. ఎక్కడైతే నీకు బట్లర్ లేడో అని ఆ ప్రెషర్ నీకు డెఫినెట్లీ బట్లర్ లేని ప్రెషర్ బట్ అది సుదర్శన్ మీద పడింది. మోస్ట్లీ ప్లే ఆఫ్స్ కదా, వాళ్ళు అసలు టాప్ 2 ఈజీగా రావాలి. లాస్ట్ 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ గెలిచిన వాళ్ళు టాప్ 2 వచ్చేస్తారు. సో లాస్ట్ 2 మ్యాచెస్ బాటిల్ చేసుకున్నారు. ఒకటేమో చెన్నైతో, ఇంకోటి LSG తోటి. అందులో ఒక మ్యాచ్ ఉన్నట్టున్నాడు బట్లర్. సో ప్లే ఆఫ్స్కి లేనట్టున్నాడు. బట్ స్టిల్ బట్లర్. అదే ప్రాబ్లం ఏంటంటే లీగ్ అంతా వీళ్ళు ముగ్గురు ఆడేశారు. ఆ మ్యాచెస్ వీళ్ళు ఫెయిల్ అవడంతో కింద వాళ్ళకి ఎక్కువ, అదే కింద వాళ్ళకి గేమ్ టైం లేదు. గేమ్ టైం లేకపోవడం. సో అక్కడ కొంచెం చూసుకుంటే ముంబై మ్యాచ్ కూడా అంటిల్ 14th hour దేర్ ఇన్ ద గేమ్. నీకు ఆ బూమ్రాని తీసుకొచ్చి హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ వికెట్ తీస్తాడు. ఇప్పుడు దాకా వాషింగ్టన్ సుందర్ వేరే లెవెల్ ఆడుతుంటాడు. 40 చేంజ్ బాల్స్ లో బాగానే ఆడుతుంటాడు. ఒక భయంకరాన్ని ఆర్కర్ వేస్తాడు. అయిపోయింది నీకు అక్కడితో టర్న్ అయిపోయింది. అప్పుడు దాకా కూడా వాళ్ళు ఆన్ పార్ రన్ రేట్ కన్నా అబోలోనే ఉంటారు. ఓకే అంటే నీకు అప్పటికే టాప్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. టాప్ 2 వాషింగ్టన్ సుందర్ గురించి మనం మాట్లాడలే. బట్ ఏదో మ్యాచ్ గుర్తు రావట్లేదు. సన్ రైజర్స్ మ్యాచ్ అనుకుంటా. సిమర్జిత్ సింగ్ ని కొడతాడు. 4th నెట్ 4 వస్తాడు రూదర్ఫోర్డ్ ముందు. మంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకుంటా ఆ మ్యాచ్. నువ్వు చూసుకుంటే బాగా ఆడాడు. నీకు వాషింగ్టన్ సుందర్ ఐ ఫీల్ ఈస్ బెటర్ బ్యాట్స్మెన్ at 4 or 5, నాట్ 5 బట్ 4 రాదర్ దాన్ 7 or 8. ఎందుకంటే టైమింగ్ మీద ఉండే బ్యాట్స్మెన్ కాబట్టి నీకు ప్రెషర్ ఇచ్చి ఫినిషింగ్ ఫ్లోటర్ కింద ఆడించుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ గా 2 వికెట్లు పడిపోయాయి అనుకో, ఆపాలి, కొంచెం బిల్డ్ చేయాలి, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలంటే అప్పుడు పంపించాలి. లాస్ట్ లో ఫినిషర్ అంత కాదు. తమిళనాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. తమిళనాడులో అందరూ టాప్ ఆర్డరే. అశ్విన్, యాష్ అన్న, ఏడు, సుందర్, యాక్చువల్లీ సాయి కిషోర్ కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సాయి కిషోర్ గురించి మాట్లాడాలి. సాయి కిషోర్ చాలా మంచి బ్రేక్అవుట్ సీజన్ ఇది. నువ్వు ఇది గమనిస్తే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ ఆఫ్ స్పిన్నర్లు అందరూ కూడా ఎకనామికల్ బౌలర్లు అవుతున్నారు. వికెట్ టేకర్లు అవ్వట్లేదు. ఒక జడేజా, ఒక కృణాల్ పాండ్యా, ఒక మిచెల్ శాంట్నర్. కృణాల్ వికెట్ టేకర్, ఒక మిచెల్ శాంట్నర్ కానీ కృణాల్ అందరిలో కృణాల్ వికెట్ టేకర్. వికెట్ టేకర్ అన్న మోస్ట్ ఎకనామిక్ కూడా ఉంటదిలే. బట్ వీళ్ళందరిలో అట్లీస్ట్ అదే నీకు లెఫ్ట్ ఆర్మ్ కొంచెం అది. సాయి కిషోర్ మంచి సీజన్. యాక్చువల్లీ రషీద్ ఖాన్ పర్ఫామ్ చేయకపోయిన వాయిడ్ సాయి కిషోర్ కొంచెం ఫిల్ చేశాడు. సో సాయి కిషోర్ గుడ్ సీజన్. తేవాటియా, షారుఖ్ ఖాన్ వీళ్ళందరికీ ఛాన్స్ రాలే అసలు. షారుఖ్ ఖాన్ కూడా ఒక మ్యాచ్ 50 కొట్టాడు. LSG తో ఓడిపోయిన మ్యాచ్ కొట్టాడు. బట్ 57 సంథింగ్ వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంత ఛాన్స్ రాలే. షర్ఫాన్ రూదర్ఫోర్డ్ బాగా ఆడాడు. అంటే వీళ్ళు మోస్ట్లీ 15 hours ఆడేసేవారు వీళ్ళు ముగ్గురు. లాస్ట్ 5 hours షర్ఫాన్ రూదర్ఫోర్డ్ ఛాన్స్ వచ్చేది, బాగానే కొట్టాడు. షర్ఫాన్ రూదర్ఫోర్డ్ నాకు తెలిసి వదలరు. మంచిగానే 2.6 year వచ్చాడు. అది మోస్ట్లీ బ్యాట్ టీమ్ అయితే కాదు. ఎందుకంటే బ్యాటింగ్ నీకు నాకు తెలిసి రూదర్ఫోర్డ్ కూడా బాగానే ఆడాడు ముంబై మ్యాచ్. వీళ్ళందరికీ ఏమైందంటే లాస్ట్కి వస్తే అక్కడ హార్దిక్ పాండ్యా బ్రిలియన్స్, అది క్యాప్టెన్సీ. బూమ్రాకి 2 ఉన్నాయి. బట్ స్టిల్ 15th hour ఇస్తాడు.
14th or 15th ఓవర్ ఇస్తాడు. ఇది ముంబైతో మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్. ఎలిమినేటర్. ఓకే 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 ఓకే. ముంబై పెద్ద స్కోర్ ఇచ్చింది, దాన్ని వీళ్ళు చేజ్ చేయాలి. బుమ్రాకు 2 ఓవర్లు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే పవర్ ప్లే కంటే ఐ మీన్ గుర్తుంది రిక్వైర్డ్ రన్ రేట్ కన్నా కొంచెం రిక్వైర్డ్ రన్ రేట్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ టైంలో తీసుకొచ్చి బుమ్రాకి ఇచ్చాడు. అది అసలు అగ్రేడ్, అది మంచి మంచి ఆప్షన్. చాలా మంది అప్పుడే బుమ్రాకి ఎందుకు ఇచ్చామన్నారు, బట్ అది బాగా వర్కౌట్ అయింది. బట్ సేమ్ నాకు తెలిసి వీళ్ళు కూడా టీం ఏం చేంజ్ చేయరు. నాకు తెలిసి ప్లే ఆఫ్స్కి వచ్చిన 4 టీమ్స్ మోస్ట్లీ ఏం చేంజ్ చేయరు, మోస్ట్లీ రిప్లేస్మెంట్స్ ఎత్తుక్కుంటారు. రిప్లేస్మెంట్స్ మోస్ట్లీ రబాడ కోడ్జియా ఓకేనా, లేకపోతే కోడ్జియా ప్లేస్లో ఇంకెవరన్నా. సో అదొక స్పాట్. ఇంకెవరున్నారు? కోడ్జియా ప్రైజ్ ఎంత? 5 అనుకుంటా, 5 కాదు 2.4 CR. మంచుకోవచ్చు 2.4. బ్యాటింగ్ కూడా ఆడతాడు. గ్లెన్ ఫిలిప్స్ ఏమో 2 CR బేస్. గ్లెన్ ఫిలిప్స్ మళ్ళీ ఆక్షన్కి వెళ్తాడా? రూదర్ఫోర్డ్కి అంటే గ్లెన్ ఫిలిప్స్ రిక్వెస్ట్ చేస్తాడేమో నన్ను ఆక్షన్లోకి వదలండి, ఎందుకంటే గేమ్ టైం ఇవ్వట్లేగా. ఇషాంత్ శర్మ మంచి బ్యాకప్. జయంత్ యాదవ్ అని ఎందుకు కొంటారు తెలుగు బ్యాకప్ ఏంటి? ఇషాంత్ శర్మ మనకి వస్తున్నాడుగా, బౌలింగ్ వస్తున్నాడు కదా. వస్తున్నాడు కానీ అర్షద్ ఖాన్ బెటర్ అనుకుంటా. అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ ఉంది, ఎందుకంటే సిరాజ్ వీళ్ళిద్దరూ రైటే కదా. ముగ్గురు రైటే. యాక్చువల్లీ వాళ్ళు రబాడాని ఆపేసి అర్షద్ ఇషాంత్ని పెట్టుకుని వాళ్ళిద్దరిని పెట్టుకుని రూదర్ఫర్డ్ ఫిలిప్స్ని ఆడించచ్చు. బట్ వీళ్ళు ముగ్గురు ఆడేస్తే అసలు ఫిలిప్స్ బ్యాటింగ్ అవసరం లేదనుకో. బట్ నెక్స్ట్ సీజన్ విల్ బి డిఫరెంట్. వీళ్ళ ముగ్గురులో సేమ్ సీజన్ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. వీళ్ళు ముగ్గురులో ఇద్దరికి బ్యాడ్ సీజన్ అయితే కష్టం, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంత గొప్పగా ఏం లేదు. అండ్ బౌలింగ్ ఈజ్ స్ట్రాంగ్. ఏమో రషీద్ ఖాన్ ఏమన్నా కొంచెం బెటర్ అయితే బెటర్ సీజన్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ నెక్స్ట్ సీజన్ ప్లే ఆఫ్స్కి రారేమో. రాకపోవచ్చు, ఎందుకంటే ఈ సీజన్లో మంచి మంచి టీములు చాలా మిస్ కొట్టి నెక్స్ట్ ఇయర్ టఫ్ రాదనుకుంటున్నా. బట్ ఎప్పుడు రాదనుకున్నా ఇది వస్తూనే ఉంటుంది. ఫస్ట్ సీజన్ అలాగే అనుకున్నాం విన్నర్స్. ఫస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత సర్లే వన్ టైం వండర్ అనుకున్నాం. సెకండ్ సీజన్ మళ్ళీ ఫైనల్స్, అది కూడా చాలా క్లోజ్ గా లాస్ట్ బాల్ ఓడిపోతారు కదా. 2 balls 10 runs ఓడిపోతారు. థర్డ్ సీజన్ అది హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు, అంత కొంచెం కాంట్రవర్సీ, డిస్టర్బెన్స్ కాదు, మొత్తం టీమ్ బ్యాలెన్స్ అంతా పోయిందిగా. సో ఫోర్త్ సీజన్ మళ్ళీ ప్లే ఆఫ్స్. గుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ చెప్పాలంటే. 4లా 3 దిస్ ఈస్ ద వీడియో ఫర్ జీటీ. సేమ్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే సేమ్ మీకు అలా అనిపిస్తే, మీరు ఏమైనా రిలేట్ అయితే, మీరు జీటీ ఫ్యాన్స్ అయితే యూ కెన్ కమెంట్. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.